Hey guys, welcome to my channel. This is Nandi Yadav. Guys, today we have Toyota Urban Cruiser Tizer. So ఇంత ముందుకు టొయోటా వాళ్ళ దగ్గర మన సుజుకి నుంచి తీసుకున్న వెహికల్ బ్రెజాని వీళ్ళు రీబ్యాచింగ్ చేసుకొని దాన్ని అర్బన్ క్రూజర్గా వీళ్ళు పేరు చేసుకొని పెట్టుకున్నారు కదా. సో ఆ వెహికల్ని డిస్కంటిన్యూ చేసి దాని ప్లేస్లో మన సుజుకి ఫ్రాంక్స్ని రీబ్యాచింగ్ చేసుకొని ఇప్పుడు టైజర్ అని చెప్పేసి ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు అనమాట. టొయోటా టైజర్, దిస్ ఈస్ ద టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. మొత్తం దీంట్లో 5 వేరియంట్స్ వస్తున్నాయి. ఈ ఎస్ ప్లస్ జీ అండ్ వి వేరియంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. దీంట్లో మొత్తం మనకు 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. అవి వచ్చేసి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ 1.2 లీటర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జీ ఇంజన్ అండ్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే వస్తున్నాయి అనమాట. ఇవి 3 ఇంజన్ ఆప్షన్స్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనము ఎస్యూవీ అనుకోలేము, ఐదర్ హ్యాచ్ బ్యాక్ కూడా రాదనమాట. ఇది ఒక క్రాస్ ఓవర్ వెహికల్ అనమాట. అంటే అటు హ్యాచ్ బ్యాక్ కాదు, ఇటు ఎస్యూవీ కూడా కాదు, రెండింటి మధ్యలో బిల్డ్ చేసిన కార్ అనమాట. గ్లాన్జా వెహికల్ నుంచి ఈ కార్ అయితే బిల్డ్ చేశారు అనమాట టొయోటా వాళ్ళు. సో ఏవైతే గ్లాన్జాలో ఫీచర్స్ వస్తాయో అదే సేమ్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే అవే ఉంటాయి. బట్ బాడీ అనేది కొంచెం హైట్లో ఉంటుంది. లైట్ ఎస్యూవీ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. సో చూడడానికి అండ్ మనకు ప్రాక్టికల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మెనోవర్ చేయడానికి ఈ కార్ అయితే. చలో ఒక్కొక్కటిగా అసలు ఫీచర్స్ ఏమొస్తున్నాయి, ఎటు నుంచి ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ సైడ్ టొయోటా లోగో వస్తుంది. అండ్ టొయోటా వాళ్ళు ఇదంతా గ్రిల్ కూడా డిజైన్ అయితే చేంజ్ చేసినారనమాట. టొయోటా లోగో కింద మనకి ఇక్కడ కెమెరా కూడా ప్రొవైడ్ చేసినమాట. దట్ మీన్స్ ఈ కార్కి మనకి 360 డిగ్రీ కెమెరా కూడా ప్రొవైడ్ చేసినమాట. హనీకోంబ్ గ్రిల్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. మంచిగా అనిపిస్తుంది చూడడానికి, చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంటాయి టొయోటా వాళ్ళ డిజైన్స్. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 2 సైడ్స్ మనకి డే టైమ్ రన్నింగ్ లైట్స్ వస్తున్నాయి, డిఆర్ఎల్స్. దాంట్లోనే మనకి ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ రెండింటి మధ్యలో కనెక్టింగ్గా మనకి క్రోమ్ గార్నిషింగ్ అయితే ఇచ్చారనమాట. సో దట్ కొంచెం కనెక్టెడ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ దట్స్ ఇట్. కింద అయితే మనకి స్కిడ్ ప్లేట్. అండ్ హెడ్లైట్ సెట్ చూసుకుంటే మనకి టాప్ ఎండ్లో మల్టీ రిఫ్లెక్షన్ ఎల్ఈడి యూనిట్ అయితే హెడ్లైట్ ఇస్తున్నారనమాట. లోవర్ వేరియంట్స్ మనకి హలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తారనమాట. అండ్ సైడ్లోకి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలైస్ గురించి మాట్లాడుకుంటే సింపుల్ అండ్ స్లీక్ డిజైన్లో డైమండ్ కట్ 16 ఇంచ్ అలై వీల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్, రేర్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి 195/60R16 టైర్ సెక్షన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇది చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. కొంచెం ఎస్యూవీ లుక్ ఇవ్వడానికి దీనికి కొంచెం స్క్వేర్ షేప్ క్లాడింగ్ అయితే ఇచ్చారనమాట. దీనికి అది కూడా మంచిగా అనిపిస్తుంది విత్ సమ్ డిజైన్, మరి ఎంటీ కూడా లేదు. అండ్ దెన్ కమింగ్ టు ఓవర్విఎమ్స్ వచ్చేసి మనకి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ ఫీచర్ అయితే ఉందన్నమాట. అండ్ దీంట్లోనే మనకి కెమెరా కూడా ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. సో దీంట్లో మనకి టాప్ ఎండ్ వేరియంట్లో 360 డిగ్రీ కెమెరాస్ కూడా వస్తాయన్నమాట. అండ్ దీంట్లో మనకి ఇండికేటర్ కూడా ఇచ్చిందనమాట. సైడ్ రన్నింగ్ బోర్డ్ చూసుకుంటే మనకి ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ సిల్వర్ కలర్ గార్నిష్ అయితే ఇచ్చారనమాట. ఎట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ మనకి అండర్ బాడీ స్పాయిలర్ ఇచ్చారో సేమ్ సైడ్ కూడా మోల్డింగ్ అయితే ఇచ్చారనమాట సిల్వర్ కలర్. ఇది మంచిగా అనిపిస్తుంది. అండ్ రన్నింగ్ బోర్డ్ అంతా కూడా ఏదైతే మన క్లాడింగ్ ఇక్కడ దీనికి వస్తుందో ఇదే క్లాడింగ్ రన్నింగ్ బోర్డ్లో కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ బోత్ డోర్స్ మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దెన్ కమింగ్ అప్ సైడ్ ఇక్కడ మనకి రూఫ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి టాప్ ఎండ్లో విత్ సిల్వర్ టచ్. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది బ్లాక్ అండ్ సిల్వర్ టచ్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ గార్నిష్ అనేది మొత్తం విండోస్కి కంటిన్యూషన్ ఇక్కడ వరకు అవుతుందన్నమాట. సో యా దట్స్ ఇట్. ఇంకా సైడ్ ప్రొఫైల్లో ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంకా మనం బ్యాక్ సైడ్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ సైడ్ చూసుకుంటే నాకు ఈ బండి రేర్ లుక్ అయితే చాలా నచ్చేసింది అనమాట. చాలా బాగుంది. నాకు ఫ్రంట్ సైడ్ కంటే కూడా రేర్ లుక్ అయితే చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇంక్లైన్డ్ రేర్ విండ్షీల్డ్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఫీచర్స్ ఇవ్వడం కానీ బాగా అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ మనకి షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. అండ్ దెన్ స్పాయిలర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వస్తుంది. అండ్ డిఫోగర్ అండ్ వైపర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రేర్ విండ్షీల్డ్లో. టొయోటా లోగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సాటిన్ ఫినిష్లో. అండ్ కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. సో అది కూడా క్రేజీ థింగ్ అనమాట, మంచిగా అనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా ఇది వాళ్ళు కంటిన్యూషన్ ఉండడానికి ఫ్రంట్ సైడ్ క్రోమ్ గార్నిష్ ఇచ్చారు. రేర్లో మాత్రం మనకి ఇదంతా మనకి గ్లోయింగ్ ఉంటుంది అన్నమాట టెయిల్ ల్యాంప్ సెటప్ అయితే. అండ్ ఇక్కడ మీరు రేర్ కెమెరా కూడా చూసుకోవచ్చు. ఏ బిగ్ థ్యాంక్స్ టు హర్ష టొయోటా ఫర్ గివింగ్ మీ దిస్ వెహికల్ ఫర్ దిస్ రివ్యూ. అండ్ వాట్ ఎల్స్ ఇక్కడ మనకి అర్బన్ క్రూజర్ టైజర్ అనే బ్రాండింగ్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. వి వేరియంట్ నియో డ్రైవ్ అని చెప్పేసి ఈ వేరియంట్ నేమ్ అనమాట. ఇది ఇక్కడైతే మనకి అది వస్తుంది. అండ్ 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తున్నాయి దీంట్లో. 2 సైడ్స్ మనకి వర్టికల్ రిఫ్లెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోండి అటు సైడ్ ఇటు సైడ్. అండ్ దిస్ ఈజ్ రేర్ అండర్ బాడీ స్పాయిలర్ అనమాట. సో దీన్ని స్పాయిలర్ అని చెప్పేసి అంటున్నారు, డిఫ్యూజర్ అని చెప్పేసి అంటారు. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కోలాగా పిలుస్తుంది అనమాట. ఇప్పుడైతే బూట్ స్పేస్ కూడా చెక్ చేద్దాము. పార్షల్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి దీంట్లో. సో బూట్ స్పేస్ వచ్చేసి 308 లీటర్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. దీంతో కంపేర్ చేస్తే గ్లాన్జాలో 10 లీటర్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. 318 లీటర్స్ వస్తుంది. ఇది పెద్దగా అనిపిస్తుంది, కొంచెం పెద్దగా ఉంది కార్. బట్ బూట్ స్పేస్ ఎందుకు తగ్గిందని చెప్పి అంటే సెకండ్ రో అనేది కొంచెం స్పేస్ పెంచిరు అనమాట. సో దాంట్లోకి మనం వెళ్దాము కొంచెం సేపులో. బూట్ ఎలా ఉంటుందని చూడండి. సో ఇది 308 లీటర్ బూట్ స్పేస్ అనమాట. దీంట్లో ఇది కొంచెం మనకి హైట్ తక్కువ ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే బూట్ స్పేస్ బాగానే ఉంది, బట్ లగేజ్ పెట్టాలంటే ఇంత హైట్ లిఫ్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి హలోజన్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు బూట్ స్పేస్లో.
లైటింగ్ కోసం. అండ్ ఇక్కడ మనకి హుక్ కూడా ప్రొవైడ్ చేసిన అనమాట, ఏదైనా చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఏమైనా చేసుకున్నాం. ఇక్కడ మనకి స్పేర్ వీల్ చూసుకుంటే స్టీల్ రిమ్ అయితే వస్తుంది అండ్ సేమ్ టైర్ సెక్షన్ అయితే వస్తుంది అనమాట, 185/60R16. అండ్ దెన్ మనకి 60/40 స్ప్లిట్. ఇక్కడ నుంచి మనం సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకొని 60/40 స్ప్లిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దట్ మన బూట్ స్పేస్ అనేది ఇంకొంచెం మనం పెంచుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం సెకండ్ రౌండ్ నుంచి కార్ లోపలికి వెళ్ళిపోదాము. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ఓపెనింగ్ అయితే చాలా వైడ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 90 degrees అనిపిస్తుంది. బట్ మంచి ఓపెనింగ్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకోండి, చాలా ఈజీగా కార్ లోపలికి వచ్చేయచ్చు అనమాట. సో నాకైతే దీంట్లో స్పేస్ చాలా మంచిగా అనిపించింది కార్లో. అండ్ డోర్ పైన అసలు ఏం ఫీచర్స్ వస్తున్నాయో చూద్దాము. ఫస్ట్ థింగ్, సాఫ్ట్ టచింగ్ అయితే ఇచ్చినమాట. ఇదంతా కూడా మనకి లెదర్ టచ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది. ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ విండో కంట్రోల్స్ అండ్ అన్లాక్ లివర్ వచ్చేసి మనకి క్రోమ్ లివర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి 1 లీటర్ బాటిల్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ సమ్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్ అయితే ప్రొవైడ్ చేసిన అనమాట. అండ్ దెన్ లోపల సీటింగ్ చూసుకుంటే చాలా ఈజీగా నేను కూర్చోగలిగిన అండ్ చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, సో నా హైట్ 6 feet అనమాట. ఇప్పుడైతే నాకు థై సపోర్ట్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా కూర్చోవచ్చు. అండ్ కొంచెం మన లెగ్స్ స్ప్రెడ్ చేసుకుందామంటే ఫీట్స్ దగ్గర మనకి ఇక్కడ బ్యాటరీ కూడా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ మైల్డ్ హైబ్రిడ్ కార్ అనమాట. సో అట్లానే ఇక్కడ వరకే స్పిడ్ చేసుకోవచ్చు. సో స్పేస్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ దీంట్లో మనకి రేర్ సీటింగ్ వచ్చేసి ఇక్కడ మనము 3 members ఈజీగా కూర్చోవచ్చు. వాళ్ళ కోసం హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేసిన అనమాట 3 members కోసం. అండ్ దీంట్లో మనకి ఆమ్రెస్ట్ అయితే మిస్సింగ్ ఉంటుంది అనమాట. ముగ్గురికి కూడా 3-point సీట్ బెల్ట్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేసారు దీంతో. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఐసోఫిక్స్ స్టైల్ మౌంట్స్ కూడా ఉన్నాయి. అండ్ మధ్యలో చూసుకుంటే మనకి ఇక్కడ కొంచెం లైట్గా హంప్ అవుతుంది. బట్ 3 members కొంచెం అడ్జస్ట్ అయితే కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేసారు అండ్ 2 ఛార్జింగ్ సాకెట్స్. మొబైల్ ఫోన్ కూడా పెట్టుకోవడానికి కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చిన అనమాట. ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేసారు 2 sides. ఇక్కడ మనకి హుక్ కూడా వస్తుంది. అండ్ లైట్ అయితే ఓన్లీ 1 అయితే వస్తుంది అనమాట మనకి మిడిల్లో. అది కూడా హలోజన్ ల్యాంప్ అయితే వచ్చారు. ఎల్ఈడి ఇస్తే బాగుంటుంది. చిన్న చిన్న థింగ్స్. వాట్ ఎల్స్, మంచి విండో స్పేస్ అయితే ఉంది ఏరియా. అండ్ క్వార్టర్ ప్యానెల్స్ మనకి చిన్న చిన్న గ్లాస్ ఏరియా అయితే ఇచ్చారు. సో దట్ ఇంకొంచెం ఏరియా కనిపించడానికి. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. నాకైతే ఓకే కనిపిస్తుంది. నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనమాట. అండ్ ఇంకొకటి, ఇది టాప్ ఎండ్ వేరియంట్ అయినప్పటికీ కూడా దీంట్లో మనకి లెదర్ సీటింగ్ అయితే లేదనమాట. లెదర్ పాలిష్ అయితే ఇవ్వలేదు. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ టచ్ అనమాట. సో మీరు చూసుకోవచ్చు, దీంట్లో బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్లో డ్యూయల్ టోన్లో ఫ్యాబ్రిక్ టచ్ అయితే ఇచ్చిన అనమాట. డ్రైవర్ సైడ్ నుంచి మనము డాష్ బోర్డ్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎలా కనిపిస్తాయని చూద్దాం. చలో లెట్స్ గో. చలో గైస్, మనము ఫీచర్స్ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ చూడండి. సేమ్ ఏదైతే మనకి సుజుకీలో అన్ని కార్స్లో వస్తుందో సేమ్ అదే కీ అనమాట. ఒక సైడ్ మనకి లాక్ అండ్ అన్లాక్ బటన్స్ వస్తాయి అండ్ ఇంకో సైడ్ మనకి టొయోటా లోగో వస్తుంది అనమాట. టొయోటా కార్ కదా, టొయోటా లోగో వస్తుంది. సో దిస్ ఈజ్ సింపుల్ కీ అనమాట. దీంట్లో ఇంకా ఫీచర్స్ ఏం లేవు దీంట్లో. అండ్ కీలెస్ ఎంట్రీ అయితే ఫీచర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం డోర్ మీద ఫీచర్ చూసుకుంటే, సో డ్రైవర్ సైడ్ డోర్ పైన చూసుకుంటే మనకి మొత్తం కూడా లెదర్ అపోస్టీ టచ్ అయితే ఇచ్చారన్నమాట. ఇది మాత్రమే లెదర్ ఉంటుంది. ఇక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారన్నమాట. డ్యూయల్ టోన్ ఉంది. సో కొంచెం సాటిన్ గ్రేష్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. లిటిల్ గోల్డిష్ కూడా అనిపిస్తుంది. సో ఇదే ఫినిషింగ్ మనకి సేమ్ డాష్ బోర్డ్లో కూడా కంటిన్యూ అవుతుంటుంది. అది మనం తర్వాత చూద్దాము. ఆల్ 4 పవర్ విండోకి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయి అండ్ లాక్ అండ్ అన్లాక్ స్విచ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఓవర్వీఎంకి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాం అన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్టోరేజ్ స్పేస్ అయితే కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడ. అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి స్పీకర్ అయితే ప్రొవైడ్ చేసాం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి మనకి ట్విట్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ అనమాట ఈ డోర్ పైన. అండ్ కొంచెం లోపలికి వచ్చేసి మనకి ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించిన స్విచ్ అయితే వస్తుంది అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇది క్లిక్ చేస్తే మనకి 360 degree కెమెరాని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనము హెడ్లైట్ లెవెలర్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట, హెడ్లైట్ లెవెల్. అండ్ ఇది వచ్చేసి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. అండ్ ఇక్కడ ఇచ్చిన బటన్స్ అన్ని వచ్చేసి మన హెడ్సెప్ డిస్ప్లేవి ఫీచర్స్ అనమాట. అంటే అప్ అండ్ డౌన్ చేసుకోవడం అండ్ దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి సమ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు డ్రైవర్ కోసం. అండ్ ఇక్కడ నుంచి మనకి టాగిల్ స్విచెస్ అయితే ఇచ్చారన్నమాట. ఒకటి బానెట్ ఓపెన్ చేయడానికి, ఇంకోటి వచ్చి ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి. మనకి ఇందాక ఏదైతే మనకి డోర్లో వచ్చిందో అదే సేమ్ గోల్డ్ సాటిన్ ఫినిష్ టచ్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ దీంట్లో మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ కూడా వచ్చింది. ఇక్కడ కూడా మనకి డ్యూయల్ టోన్ అనేది ఇచ్చారన్నమాట. సో దట్ ఇంట్రెస్టింగ్ ఉంది, కొంచెం ప్రీమియం ఫీలింగ్ కూడా వస్తుంది. అండ్ ఏసీ వెంట్. అండ్ ఓవరాల్గా డాష్ బోర్డ్ చూసుకుంటే మనకి 4 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్లాక్ కలర్, సాటిన్ గోల్డిష్ ఫినిష్ అండ్ పియానో బ్లాక్ కలర్. ఇక్కడ వచ్చి మనకి కైండ్ ఆఫ్ బ్రౌనిష్ ఫినిషింగ్ అయితే వచ్చిందన్నమాట. 4 కలర్స్ ఉన్నాయి. ఇది మాత్రం కాకుండా ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ సిల్వర్ కలర్ టచ్ కూడా ఇచ్చారు. సో మెనీ కలర్స్, బట్ మరి అంత వీడైతే అనిపిస్తలేదు. అన్నీ కూడా ప్లెజెంట్గా చాలా మంచిగా అనిపిస్తున్నాయి కలర్స్ అన్నీ కూడా. ఓకే, దెన్ కిందికి వచ్చేసి మనకి ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి 2 పెడల్స్ అయితే ఉన్నాయన్నమాట. అది మీకు తెలుసు. అండ్ ఇక్కడ మనకి డెడ్ పెడల్ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేసాం అన్నమాట. మీరైతే చూసుకోవచ్చు. సీటింగ్ గురించి చూసుకుంటే మాన్యువల్లీ అడ్జస్టింగ్ ఫీచర్ అయితే వచ్చిందన్నమాట. ఎలక్ట్రికల్లీ అడ్జస్టింగ్ ఫీచర్స్ అయితే ఏమి ఇవ్వలేదు.
మాన్యువల్గా మనం హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ సీట్ అయితే. అండ్ వాట్ ఎల్స్, మనం స్టీరింగ్ చూసుకుంటే మనకి స్టీరింగ్ వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ అండ్ టెలిస్కోపిక్ ఫంక్షనింగ్ కూడా ఉందన్నమాట. అండ్ స్టీరింగ్లో ఫీచర్ చూసుకుంటే 3 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చింది. దీంట్లో మనకి పియానో బ్లాక్ టచ్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుందన్నమాట మనకి దీంట్లో. ఇక్కడ మనకి టొయోటా లోగో. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అండ్ ఎంఐడికి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి దీంట్లో ప్యాడీ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేసాం అనమాట. ఇక్కడ నుంచి ప్లస్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు గేర్స్ అనేది. అండ్ రైట్ సైడ్ వచ్చి మనకి లైటింగ్కి సంబంధించిన టాగిల్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి వైపర్కి సంబంధించిన టాగిల్ అయితే ఉందన్నమాట. అండ్ క్లస్టర్ యూస్ చేసుకుంటే అనలాగ్ క్లస్టర్ అయితే వస్తుందన్నమాట. డిజిటల్ క్లస్టర్ ఏమి ఇవ్వలేదు, బట్ మిడిల్లో మనకి ఎంఐడి యూనిట్ అయితే ఇచ్చిరన్నమాట. దాంట్లో మనకి కార్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనిపిస్తుంటుంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అండ్ రేంజ్ అండ్ సీట్ బెల్ట్స్ కూడా పెట్టుకున్నారా లేదా రేట్ ప్యాసింజర్స్ అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అండ్ మనకి ఏ మోడ్లో ఉన్నాం అనేది కూడా ఇక్కడ చూపిస్తుంటుంది అనమాట. ఇక్కడ వచ్చి మనకి టెంపరేచర్ గేజ్ అండ్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ టాకోమీటర్, దిస్ ఇస్ స్పీడోమీటర్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ క్లస్టర్ అనమాట. ఇవి కాకుండా మనకి హెడ్సెట్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేసారు కదా, అది ఎట్లా ఆన్ చేయాలని చూపిస్తా. మనము ఈ బటన్ ఉంది కదా హెచ్ఓడి, క్లిక్ చేసి పట్టుకుంటే మన హెడ్సెట్ డిస్ప్లే పాప్ అవుతుంది అనమాట, బయటకి అయితే వచ్చేస్తుంది. అండ్ మనము దాని లెవెలింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట, మన కార్ ఏ మోడ్లో ఉంది అండ్ ఎంత స్పీడ్ వెళ్తుంది అవన్నీ కూడా మనం డ్రైవ్ చేస్తూ చూడడానికి ఇది ఒక ఫీచర్ ఇచ్చారనమాట. సో నైస్, మంచిగా ఉంది అది కూడా. అండ్ దెన్ కమింగ్ టు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మనకి ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, ఇది మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కదా, బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఆ ఎనర్జీ ఫ్లో ఎలా ఉందనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ ఎఫ్ఎం, ఇక్కడ వచ్చేసి క్లాక్, ప్లీజ్ కనెక్ట్ యువర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి వస్తుంది. అండ్ ఈ కార్ వచ్చేసి మనకి వైర్లెస్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్స్తో అయితే వస్తుంది అనమాట. దెన్ ఇక్కడ మనకి 2 ఏసీ వెంట్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూడండి మన కార్నర్లో ఏసీ వెంట్ చాలా సింపుల్గా ఇచ్చారు, బట్ మిడిల్లో మాత్రం ఇక్కడ కూడా మనకి సిల్వర్ టచ్ అయితే ఇచ్చారు అనమాట. దీని లోపల మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అంటే లాట్ ఆఫ్ డిఫరెంట్ షేడ్స్ యూజ్ చేశారు, బట్ అదైతే అంత వియర్డ్ అనిపిస్తుంది అనమాట. క్లీన్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట, అది నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ కమింగ్ డౌన్, ఏసీ యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది అనమాట. దీస్ ఆర్ ద ఫీచర్స్. ఇంకా కిందికి వెళ్ళిపోతే ఇక్కడ మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, 12 వోల్ట్ లైటర్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. లెట్స్ చెక్ దట్ ఇమ్మీడియట్లీ. సో ఫోన్ ఛార్జ్ అవుతుందా లేదా చూద్దాం ఇప్పుడే. నైస్ బ్రో, ఛార్జింగ్ అవుతుంది. సో యా, అండ్ దెన్ 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ఉంది. అండ్ దెన్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే వచ్చింది. ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు బ్లాక్ కలర్లో. అండ్ దిస్ ఆల్సో యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ అడ్జస్టింగ్ ఫీచర్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆమ్రెస్ట్ లోపల కొంచెం చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే వచ్చింది. అండ్ వాట్ ఎల్స్, ఇక్కడ మనకి గ్లవ్ బాక్స్లో కూడా గుడ్ ఎనఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే వచ్చింది. మనలో సామాన్తో నింపేసారు. ఇక్కడ మనకి హలోజన్ ల్యాంప్ అయితే వస్తుంది అనమాట. సో యా, 2 సైడ్స్ మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు, హలోజన్ బల్బ్స్. సన్ లైన్లో చూసుకుంటే మనకి ఇక్కడ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ లైట్ అనమాట. ఇక్కడ కూడా హలోజన్ ల్యాంప్ అయితే వస్తుంది. నైస్, మంచిగా ఉంది. అండ్ ఇట్ సైడ్ కూడా మనకి మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇట్ సైడ్ కూడా లైట్ అయితే వచ్చింది. నైస్ బ్రో. అండ్ ఆటోమేటిక్ ఐఆర్వీఎం అయితే ఇచ్చారన్నమాట. ఆటో డిమింగ్ ఫీచర్ అయితే ఉంటుంది దీంట్లో. ఎట్లయితే నైట్ అయిపోయి దీని పట్ల లైట్ ప్రొజెక్ట్ అవుతుందో అప్పుడు లైట్ అనేది డిమ్ చేసేస్తాం అనమాట. సో నైస్ ఫీచర్స్. అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఇంజన్ బే ఓపెన్ చేసి ఇంజన్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మొత్తం దీంట్లో 3 ఇంజన్ ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. మొత్తం 5 వేరియంట్స్ అన్నా కదా నేను. సో కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ థింగ్ సిఎన్జి వచ్చేసి మనకి కేవలం ఓన్లీ మనకి బేస్ వేరియంట్లో ఉందన్నమాట. అంటే ఈ వేరియంట్లో మాత్రమే ఉందన్నమాట, పెట్రోల్ ప్లస్ సిఎన్జి అనమాట. అది వచ్చేసి 1.2 లీటర్ ఇండియన్ 4 సిలిండర్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత మనకి పెట్రోల్ ఇంజన్ 1.2 లీటర్ ఇండియన్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. అది వచ్చేసి మనకి బేస్ నుంచి 3 వేరియంట్స్లో ఉంటుంది అనమాట. అంటే ఈ ఎస్ అండ్ ఎస్ ప్లస్ వేరియంట్లో మాత్రమే ఉంటాయి అనమాట. దాని తర్వాత ఏదైతే మన జీ అండ్ వి వేరియంట్స్ ఉన్నాయో, అంటే సెకండ్ టాప్ అండ్ టాప్ వేరియంట్, దాంట్లో మనకి 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట. అండ్ పవర్ గురించి మాట్లాడుకుంటే ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ వచ్చేసి 100 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 147 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మీకు 22 మైలేజ్ అయితే వస్తుంది. అండ్ ఈ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో మీకు అయితే అరౌండ్ 20 km/లీటర్ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఇది టొయోటా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద ఇంజన్ ఫీచర్స్ అండ్ పవర్ ఫిగర్స్ కమ్ మైలేజ్ డీటెయిల్స్ అనమాట. దిస్ ఇస్ ఆర్ ఓవరాల్ వాక్ అరౌండ్. అండ్ ఈ వాక్ అరౌండ్ అండ్ డీటెయిల్ రివ్యూ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్స్ అయిపోండి. అండ్ సేఫ్టీ ఫీచర్ చూసుకుంటే ఈ కార్లో మనకి ABS, EBD, ఎలక్ట్రికల్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఐసోఫిక్స్ సెల్ మౌంట్స్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్, ఇంకా 360 కెమెరా ప్రొవైడ్ చేసిన అన్నమాట. అండ్ హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ అయితే చేసిన అన్నమాట. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ దిస్ కార్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు హర్ష టొయోటా LB నగర్
ఇఫ్ మీరు కూడా టొయోటా నుంచి ఏదైనా కార్ కొనాలని చెప్పేసి అనుకుంటే డెఫినెట్లీ కాంటాక్ట్ దెమ్. డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అని కూడా ఇచ్చేస్తా. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.